Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is shifting focus from anxious prayer to decisive action. Shifting focus from anxious prayer to decisive action. మన యొక్క ప్రార్థనలను కార్యరూపంలో దాచుకునుట. The text is from Exodus chapter 14 verse 15. నిర్గమకాండ 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవే నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవాలని ఇశ్రాయేలుతో చెప్పుము. Why do you cry out to me? Tell the Israelites to move forward. నువ్వే నాకు మొరపెట్టుచున్నావు. Why are you crying out to me? Move forward. Shifting from anxious prayer to decisive action. నీ ప్రార్థనలను క్రియారూపముగా మార్చుకునుట. This for emphasis that prayer is vital. God often requires his people to take the next step in faith. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదే, కానీ వాక్యముగా గమనించే God often requires the people to take next step in faith. నువ్వు ప్రార్థిస్తే అలా కూర్చోవడం కాదు. విశ్వాసం అడుగు ముందుకు వేయాలి, సాగిపోవాలి. ఈ నూతన సంవత్సరం ట్రస్టింగ్ ఇస్ ప్రామిసెస్ ఈవెన్ ఇన్ ఫేసింగ్ ది ఇంపాసిబుల్. అది ఎర్ర సముద్రం ముందు ఉంది. అలాంటి స్థితిగతులు ఎదురైనప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానం నమ్మి మనం ఫేసింగ్ అసాధ్యమైన వాటిని మనం ఎదుర్కోవాలి. It symbolizes spiritual progress, overcome fear and step into God's provision rather than remaining stuck. దేవుని ఏర్పాటును విశ్వసించి ప్రార్థించి ఉన్న చోటే ఉండకుండా, ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలి. భయం, ఆందోళన అన్నీ కూడా మనం ప్రక్కగా పెట్టి అసాధ్యం, ఎర్ర సముద్రం ఎలా దాటాలి, సమస్య ఎలా దాటాలి, అధిగమించాలి అని అనుకోనకుండా స్టెప్పింగ్ ఇంటూ గాడ్స్ ప్రొవిజన్. దేవుడు మనకు అనుగ్రహించి ఆ ప్రొవిజన్, ఆ ఏర్పాట్ల కొరకు మనం ముందుకు సాగాలి. షిఫ్టింగ్ ఫ్రమ్ ప్రేయర్, మన ప్రార్థన క్రియారూపంగా మలుచుకోవాలి. ది టైమ్ టు యాక్ట్, నాట్ జస్ట్ క్రై అవుట్. మనం పని చేయాలి, ముందుకెళ్ళాలి. కానీ అక్కడే నిలబడే ప్రభువా 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 అని పిలుస్తా కాదు. ముందుకు మొదలుపెడుతున్నాను, మూవ్ ఫార్వర్డ్. ప్రభు ఎర్ర సముద్రం ఉన్నది, ఎలా దాటాలి? ట్రస్ట్ మై ప్రామిసెస్, ట్రస్ట్ మై ప్రొవిజన్ ప్రభు సెలవిస్తున్నాడు. The faith in the face of impossibility. సాగిపోవడం అనేది మనకు ఎంతో విపరీతమైనదిగా కనిపించవచ్చు. Faith involves advancing into uncertain situation, trusting God's faithfulness. దేవుని యొక్క విశ్వాసం నమ్మి మనం ముందుకు సాగిపోవాలి. Acting on already given promises. దేవుని నుంచి వాగ్దానం మనం విశ్వసించి వాటిని అనుసరించుట. ఓవర్కమింగ్ స్టాగ్నేషన్, ఉన్న చోట ఉండకుండా ముందుకు సాగిపోవుట. టు టేక్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్, టు ఫైండ్ ప్రోగ్రెస్. అభివృద్ధిని పొందుకోవడానికి విశ్వాసంగా అడుగు ముందుకు వేయాలి. నూతన సంవత్సరం ముందు ప్రార్థిస్తూ కూర్చోడం కాదు. నిజమైన వైటల్ థింగ్, ప్రాముఖ్యమైనది ప్రేయర్.
And prayer and action should go together. Believing God's promises, believing trusting His faithfulness. And విశ్వసిస్తే నమ్మి మనం అసాధ్యమైనప్పుడు కూడా విశ్వాసముతో విధేయతతో అడుగు ముందుకు వేసినప్పుడు ఎన్నో ఫలితాలను పొందుకుంటాం. మేము వెళ్ళాక మొదలుపెడుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో కదలక అక్కడే ఉన్నావు. స్టిల్ దే మోర్ పవర్ సాగిపోండి అంటున్నారు. ముందుకు సాగిపోదాం. దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం పొందుకుందాం. అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచేయుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతులకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన ప్రభువా క్రియారూపముగా దాచుకొని ప్రభు దయచేయండి. విశ్వాస విధేయతతో తండ్రి వాగ్దాన్ని నమ్మి విశ్వసించిన ఆయన అసాధ్యాలు ఉన్నప్పుడు కూడా అవంతరాలు ఎదురైన వాటి అధిగమించి ముందుకు సాగిపోయే కృపను ఈ నూతన సంవత్సరం మాకు అందరికీ దయచేయడానికి మీకు స్తుతిస్తూ చెల్లిస్తూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక.